తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే అండి, నా పేరు మాధురి. ఇవాళ తెలుసుకోబోయేది అలోవెరా గురించి. అయితే ఈ అలోవెరా శాస్త్రీయ నామం వచ్చి బర్బాడెన్సిస్ మిల్లర్. ఇది ఒక ఎడారి జాతి జీరోఫైట్, అంటే ఎడారి జాతి మొక్క. మనకి బ్రహ్మజముడు, నాగజముడు మొదలైనవి ఎలా ఉంటాయో ఇది అలాంటి మొక్కనే. ఇది ఎక్కడ పెడితే అక్కడ అత్యంత తక్కువ పోషణలో పెరిగే మొక్క. మన ఇంట్లో పెరిగే ఒక చిన్న మొక్కకి చాలా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నిజమండి, కానీ ఉన్నాయి. ఏంటంటే ఈ అలోవెరా అనేది చర్మ సంరక్షణలో పనిచేస్తుంది. మనం దాన్ని ఓరల్గా కూడా తీసుకోవచ్చు. మన శిరోజాలు, జుట్టు పెరుగుదలకి, శిరోజాల పరిరక్షణకి కూడా తీస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే మన కిచెన్లో ఉండే మన ప్రకృతి ప్రసాదించిన వరం, మన ఇంట్లో పెంచుకొని మనకు అతి దగ్గరగా ఉండే, అతి సులభంగా దొరికే ఒక అమృతం లాంటి మొక్క ఇది. అయితే ఈ అలోవెరా లోపల ఈ గుజ్జులాగా ఉంటుంది. చాలా ఈ ఆకులన్నీ కూడా చాలా దల్సరిగా ఉంటాయి. కొంచెం ఈ కొనలు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. మనము ఇది కోసినప్పుడు పసుపు రంగు ద్రవం లాంటిది ఒకటి కారుతుంది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వాడకూడదండి, అది మంచిది కాదు. అయితే జాగ్రత్తగా ఈ తొక్కను తొలగించి లోపల ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి. అవి మన చర్మ ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. చాలాసేపు మాయిశ్చర్ రిటైన్ చేసి మాయిస్ట్గా ఉంచుతుంది. అలాగే కొలెజన్ కూడా ఉత్పత్తి, మనకి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో, చర్మంలో కొలాజన్ ఉత్పత్తి తగ్గిపోయి చర్మం కొంచెం సాగినట్టుగా అవుతుంది. ఇది రాసుకోవడం వల్ల కొంచెం మళ్ళీ స్కిన్ కూడా టైట్ అవుతుంది. నార్మల్గా ఎలా రాసుకోవాలంటే దీన్ని రాత్రిపూట ఈ అలోవెరా గుజ్జును రాసుకొని, ఇవాళ రేపు మార్కెట్లో దొరుకుతున్నాయండి, కానీ నేచురల్గా మన ఇంట్లో మొక్క పెంచుకొని డైరెక్ట్గా ఆ గుజ్జును తీసుకొని వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంచిది కూడా. ఎందుకంటే ఈ అలోవెరా జెల్ రాత్రిపూట ఆ గుజ్జు రాసుకొని పడుకుంటే ఉదయానికల్లా మొహం చాలా తాజాగా, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఈ అలోవెరా గుజ్జులో కొంచెం పసుపు, తేనె, లేకపోతే పాలు, పసుపు ఏమైనా కలుపుకొని వాటిని చర్మానికి రాసుకుంటే చర్మంలో ఉండే రాను చర్మం మీద ఉండే మచ్చలు మాయమయ్యే అవకాశం ఉంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా, నునుపుగా తయారవుతుంది. చాలాసేపు ఆ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చాలా వరకు దానిలో మాయిశ్చర్ ఉండేలాగా చూస్తుంది. అలాగే ఇందులో చాలా ఖనిజాలు ఉన్నాయి. లైక్ సోడియం, కాల్షియం, పొటాషియం, మ్యాంగనీస్, సెలీనియం, ఇవన్నీ ఉన్నాయండి. ఈ అలోవెరాని మనం తీసుకోవచ్చు. అంటే కొద్ది మోతాదులో దాన్ని మనం నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల, అలోవెరా జ్యూస్లా చేసుకొని ఒక చెంచాడు గుజ్జు తీసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉండే ఎసిడిటీ తగ్గుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది దాన్ని ఫోలిఫినాల్స్ అంటారు కదా, వాటి వల్ల దానిలో ఉండే ఫోలిఫినాల్స్ ఉండడం వలన ఫ్రీ రాడికల్స్ని అరెస్ట్ చేస్తుంది. దానివల్ల క్యాన్సర్ కారకాలన్నీ కూడా నిరోధించబడతాయి. అలాగే కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపరిస్తుంది. అలాగే మనకి జీర్ణక్రియ బాగుంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అని చెప్తారు. తర్వాత శిరోజాల విషయంకి వస్తానండి. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకి మర్దన కనుక చేసుకున్నట్టయితే, ఒకటి స్కాల్ప్, అంటే మన తల తాలూకా స్కాల్ప్ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. చుండు లేకపోతే స్కాల్ప్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి, పేలు, ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. అలాగే మన శిరోజాలకు కనుక ఇది పూసినట్టయితే శిరోజాలు నిగనిగలాడడం వల్ల ఇది నేచురల్ కండిషనర్గా పనిచేస్తుంది. అలాగే కుదుళ్ళు గట్టిపడడానికి, జుట్టు బలంగా మారడానికి కూడా మనం పనిచేస్తుంది. కాకపోతే కొంచెం రెగ్యులర్గా దీన్ని అప్లై చేస్తూ ఉండాలి. అలాగే దీనివల్ల ఇంక ఇతరత్ర కూడా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కానీ దీన్ని ఎలాగంటే, మనము ఎక్కువ మన ఇంట్లో ఉన్న చెట్టు ఉంటే జాగ్రత్తగా దాన్ని అంతా తీసుకొని ఐస్ క్యూబ్లా చేసుకొని ఎక్కువ కాలం భద్రపరచుకోవచ్చు. ఆ ఐస్ క్యూబ్ని తీసుకొని రోజు మొహానికి రబ్ చేయడం వల్ల ఫేస్లో ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెష్గా కూడా బాగా పనిచేస్తుంది.
ఈ అలోవెరా ఇంకా పెంచుకోవడం కూడా చాలా సులభం. ముందర చెప్పినట్టుగా ఇది దానిలోనే నీరుని స్టోర్ చేసుకుంటుంది. కానీ మనం ఎక్కువగా నీళ్లు పోయకపోయినా కూడా 2-3 రోజులకు ఒకసారి పోసినా చాలు. ఇది ప్రతి వాళ్ళు ఇంట్లో పెంచుకోవడం వల్ల మనం చాలా రకాలుగా, అంటే ప్రతి దానికి బయట కమర్షియల్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడే పని ఉండదు. కొంతమంది లైక్ గర్భిణీ స్త్రీలు, పేషెంట్లు ఇలాంటి వాళ్ళు వాడే ముందు వైద్య సలహా తీసుకోవాలి. పైగా ఇదేంటంటే అతి సర్వత్రా వర్జేయత అన్నట్టు ఉన్నపాళంగా మోతాదు మించితే దీనివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. కాబట్టి వైద్యుల సలహా తీసుకొని, ఇది ఆయుర్వేదంలో దీన్ని కుమారి అని పిలుస్తారు. ఆయుర్వేదంలోని యునానీ మెడిసిన్లోని ఎప్పటి నుంచో దీన్ని వాడుతున్నారు. ఇవాళ రేపు మనకి ఇంగ్లీష్ దీంట్లో కూడా క్రీమ్స్లోని శరీరంలో వ్యర్థాలని బయటకు పంపించే డీటాక్స్ డ్రింక్ కింద కూడా ఇది పనిచేస్తుంది. అందువలన చాలా వరకు డీటాక్స్ జ్యూస్లో కూడా ఈ అలోవెరాని వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో దీని వాడకం పైన బాగా ప్రచారం జరుగుతున్న వలన చాలామంది దీన్ని వాడడానికి మొగ్గు చూపిస్తున్నారు. కనుక వీలైనంత వరకు మీరు కూడా దీన్ని తరచుగా వాడండి, తక్కువ మోతాదులో వాడండి, ప్రయోజనాలు పొందండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.